అమెరికా వెళ్ళిపోతున్నావా? అమెరికా వెళ్ళడం ఏంట్రా? అవునమ్మా, కొంతకాలం అమెరికాలో ఉండిపోదాం అనుకుంటున్నా. మాకు దూరంగా వెళ్ళిపోతావా? మీకు కాదు బామ్మ, రాధికకి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే నా మనసు ఊరుకోదు బామ్మ. కానీ నిన్ను వదిలి మేమెలా ఉండగలరా? ఉండాలి బామ్మ, తప్పదు. తాతగారు లేకుండా ఎప్పుడైనా బ్రతకగలను అనుకున్నావా? అలాగే ఉండాలి. నేను పోయినా, మాధవ్, నేను వెళ్ళిపోయినా అంతే, అలాగే ఉండు. నాన్న, నాన్న, రాధిక ప్రేమ లేకపోతేనే మీ అందరి ప్రేమ ఉందన్న తృప్తితో బ్రతకమన్నారు కదా. నేను ఇక్కడే ఉంటే ఆ తృప్తి నాకు చాలా ఉన్నారు. ఆ తృప్తితో బ్రతకలేను నాన్న. బామ్మగారు కాళ్ళు విరిగేలా కర్ర విసిరినా మళ్ళీ ఇలా వచ్చాడేంటి అనుకుంటున్నారా? నేను రాధిక కోసం రాలేదండి. రాధికని చూడాలన్నా చూడలేనంత దూరంగా వెళ్ళిపోతున్నాను చెప్పడానికి వచ్చాను. వెళ్ళిపోతున్నా, అమెరికా వెళ్ళిపోతున్నానండి. నేను ఈ ఊర్లోనే ఉంటే ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా రాధిక కనిపించచ్చు. కనిపిస్తే నా మనసు ఊరుకోకపోవచ్చు. వెళ్తానండి, వెళ్తాను. దక్షిణాలు ఎలాగో కలవు, నీకే నేల ఏకవవు. అయితే ప్రమాదం. అందుకే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అవి కలవాలనుకున్నా కలవలేకపోతున్నాయి. మేము అంతే. ఎలా మోస్తున్నావే ఇంత భారం? ఆ దేవుడు విప్పుకోలేని చిక్కుముడి వేసేశారు. మామూలు తాడైతే తెగిపోతుంది, కానీ ఇది పసుపు తాడు. దానికి 3 ముళ్ళు వేయించుకోవడమే తప్ప చిక్కుముళ్ళు తెలియవు. తెలియక చిక్కుపడ్డా విప్పాలనుకుంటే తెగిపోదే. పసుపు తాడు ఎప్పుడూ గట్టిదే. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఆ చిక్కుముడి విప్పి నిన్ను ఈ చిక్కుల్లో నుంచి బయటపడేస్తాను. త్యాగం ఆడదానికి అలవాటే, కానీ దానికి ఓ హద్దుండాలిగా. మాట విను, రాధికను వదిలి వెళ్ళకురా. కుదరదు బామ్మ, నేను వెళ్ళాలి. నేనెందుకు చెప్తున్నానో వినరా? నేను ఎందుకు వెళ్తున్నాను కూడా అర్థం చేసుకో బామ్మ. ఎందుకో నాకు తెలుసురా, కానీ నువ్వు వెళితే జీవితంలో నువ్వు సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిన వాడు అవుతావురా. ఉంటేనే తప్పు చేసిన వాళ్ళు అవుతాను బామ్మ. ఒరేయ్, నీ ప్రాణాలు కాపాడిన రాధిక రుణం తీర్చుకోవడం ఇలాగేనా? వెళ్తాను. నా మనసు రాధిక దగ్గర వదిలేసైనా సరే నేను వెళ్తాను బామ్మ. వెళ్ళక తప్పదు బామ్మ. నేను వెళ్ళేది అమెరికా యాత్రకి కాదు బామ్మ, మహాయాత్రకి.